ఈ మధ్య పార్లమెంటరీ ప్రాక్టీసెస్ సంబంధించి వాయిస్ ఓటింగ్, డివిజన్ ఓటింగ్ అనే అంశాలు వార్తలోకి వచ్చాయి. మనం లోక్సభ టీవీ కానీ రాజ్యసభ టీవీ కానీ ఈ పార్లమెంటరీ ప్రసారాలు చూస్తున్నప్పుడు స్పీకర్ కానీ చైర్మన్ కానీ అడుగుతుంటారు వాయిస్ ఓటింగ్ ద్వారా, ఎంతమంది ఎస్ చెప్తున్నారు, ఎంతమంది నో చెప్తున్నారు, గట్టిగా చెప్పండి అని. ఆ ఎస్లు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా బిల్ పాస్ అయిపోయింది అనమాట. స్పీకరే దాన్ని ఫైనల్గా ఎస్లు ఎక్కువ ఉన్నాయా నోలు ఎక్కువ ఉన్నాయా డిసైడ్ చేస్తారు. జనరల్గా వాయిస్ ఎస్లకు ఎక్కువ ఉంటుంది ఇలాంటి బిల్స్లో. అప్పుడు స్పీకర్ జనరల్గా బిల్ పాస్ అయిపోయినట్లు ప్రకటిస్తారనమాట. దీన్నే వాయిస్ ఓటింగ్ అంటారు. రాజ్యసభ రూల్స్ ప్రకారం రూల్ నెంబర్ 252 నుంచి 254 వరకు ఓటింగ్ గురించి ఉంది. దానిలో ప్రత్యేకంగా రూల్ నెంబర్ 252 వాయిస్ ఓట్ గురించి ఉంది. అయితే ఈ వాయిస్ ఓట్కి సంబంధించి ఈ మధ్య చాలా విమర్శలు వినపడుతున్నాయి. కర్ణాటకలో గత వారం యాంటీ కౌ స్లాటర్ బిల్ ఒకటి పాస్ అయింది. దీనికి సంబంధించి కర్ణాటక అప్పర్ హౌస్లో దీని వాయిస్ ఓటింగ్ ద్వారా పాస్ చేశారు. అక్కడ అపోజిషన్ మెంబర్స్ కాంగ్రెస్ నుంచి, జేడీఎస్ నుంచి చాలామంది ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఇది మూజువాణి ఓటు ద్వారా పాస్ అయిపోయింది, వాయిస్ ఓటు ద్వారా పాస్ అయిపోయింది అనే విమర్శలు వస్తున్నాయన్నమాట. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఈ ఫార్మర్స్ బిల్స్, ఈ రైతులకు సంబంధించి 3 బిల్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్లో. ఈ 3 బిల్స్ కూడా మూజువాణి ఓటు ద్వారానే, వాయిస్ ఓట్ ద్వారానే పాస్ చేశారు అని చెప్తున్నారు. సో ఈ పరిస్థితిలో వాయిస్ ఓట్ అనేది కావాలని చెప్పి రాజ్యసభని తగ్గించడానికి, రాజ్యసభ యొక్క పాత్ర తగ్గించడానికి చేస్తున్నారని చెప్పి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో మనం బైకామరలిజం అంటే 2 సభలు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ ప్రత్యక్షంగా ఎన్నికవుతే రాజ్యసభ పరోక్షంగా ఎన్నికవుద్ది. కానీ రాజ్యసభని తక్కువ చేయడానికి, ఉదాహరణకి మనీ బిల్స్ కానీ ఇలాంటి వాటిలో, ఇలాంటి అంశాల్లో కూడా రాజ్యసభని ఆల్రెడీ చాలా సందర్భాల్లో నాన్ మనీ బిల్స్ కూడా మనీ బిల్స్గా ప్రవేశపెట్టి రాజ్యసభ పాత్ర తగ్గించడం. అదేవిధంగా రాజ్యసభలో కూడా చాలా పక్షపాతంతో అపోజిషన్ వాళ్ళు మాట్లాడనివ్వకపోవటం, చాలా బిల్స్ రాజ్యసభలో మూజువాణి ఓటుతో బిల్స్ పాస్ చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి. రాజ్యసభ పాత్ర బైకామరల్ లెజిస్లేచర్లో చాలా కీలకమైంది. బైకామరల్ లెజిస్లేచర్ అనేది భారతదేశంలో ఒక బేసిక్ స్ట్రక్చర్. కానీ రోజు రోజుకి అప్పర్ హౌస్ పాత్ర తగ్గించేస్తున్నారు. సెంట్రల్ లెవెల్లోనే కాదు, స్టేట్ లెవెల్లో ఎక్కడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి పద్ధతులు పాటిస్తూ లోక్సభ రాజ్యసభ మీద అనేక విషయాలు రుద్దుతుంది. సెంట్రల్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎక్కడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయో వాటిని అసలు డిబేట్ చేయనివ్వట్లేదు, డిస్కషన్ చేయనివ్వట్లేదు. ఇవన్నీ ఒక పొలిటికల్ వెండేటాతో జరుగుతున్నాయి, కానీ అపోజిషన్ పార్టీస్ మీద న్యాయంగా జరగట్లేదని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళ యొక్క రోల్ తగ్గిపోతుంది దీనివల్ల. ఎందుకంటే మూజువాణి ఓట్లో బిల్లు పాస్ చేయడం వల్ల అసలు బిల్లు గురించి అపోజిషన్ మాకు వద్దు అని చెప్పే విధానం తగ్గిపోతుంది. అదేవిధంగా మన డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో డిసెంట్ కూడా ఒక పార్ట్ అనమాట. అంటే ఒక బిల్లు నచ్చకపోతే మాకు వద్దు, మాకు ఈ బిల్లు అవసరం లేదు అని చెప్పేది కూడా ఒక పార్ట్ అనమాట. అవి కూడా తగ్గిపోతున్నాయి. యాక్చువల్గా మనం ఈ మొత్తం పద్ధతిని బ్రిటన్ నుంచి తీసుకున్నాం, ఓటింగ్ పద్ధతిని, మన వాయిస్ ఓట్ కానీ డివిజన్ ఓట్ కానీ. కానీ పూర్తి స్థాయిలో మన బ్రిటిష్ ప్రాక్టీసెస్ కూడా ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే కరోనా టైంలో కూడా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ సభలో నించుని ప్రతి వెడ్నెస్డే ప్రైమ్ మినిస్టర్స్కి వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పారు. అదే కరోనా టైంలో భారతదేశంలో సభను నిర్వహించడమే అత్యవసరమైతే తప్ప నిర్వహించలేదు. సో చాలా బ్రిటిష్ ప్రాక్టీసెస్ని మనం ఫాలో అవ్వట్లేదు. కానీ ఈ వాయిస్ ఓటింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఫాలో అవుతున్నాయి ఈ మధ్య. రాజ్యసభలో కానీ స్టేట్ కౌన్సిల్స్లో కానీ ఎక్కడైతే కౌన్సిల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే వాయిస్ ఓటింగ్కి ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది, దాన్నే డివిజన్ ఓటింగ్ అంటారు. ఈ డివిజన్ ఓటింగ్ పద్ధతిలో ఎవరైతే ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ ఉంటారో వాళ్ళు తమ ఓటు రికార్డ్ చేస్తారనమాట. అంటే అక్కడ ఒక మీటర్ బాక్స్ ఉంటుంది, దానిలో రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇవి ఉంటాయి అన్నమాట. అక్కడ కూర్చుని అక్కడ రికార్డ్ చేస్తారు ఓట్ని, లేదా వాళ్ళ లాబీస్లోకి వచ్చి వాళ్ళ ఓట్ని ప్రకటిస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ వాయిస్ ఓటింగ్కి డివిజన్ ఓటింగ్కి ఒక తేడా. వాయిస్ ఓటింగ్లో మొత్తం ఓరల్ పద్ధతిలో నడుస్తుంది, స్పీకర్ డిసైడింగ్ అథారిటీ. డివిజన్ ఓటింగ్లో ప్రతి ఓటు కౌంట్ అవుతుంది. సో డివిజన్ ఓటింగ్ వచ్చి ప్రతి ఓటు రికార్డ్ అవ్వాలి. సో వాయిస్ ఓటింగ్లో ఇఫ్ ఎ మెంబర్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ఎ వాయిస్ ఓట్, హీ కెన్ ఛాలెంజ్ ఇట్. నాకు ఈ వాయిస్ ఓటింగ్ పద్ధతి నచ్చలేదు, ఇక్కడ అన్యాయం జరిగిందని ఒక మెంబర్ ఛాలెంజ్ చేస్తే అప్పుడు డివిజన్ ఓటింగ్ పెట్టవచ్చు అనమాట.
డివిజన్ ఓటింగ్లో యాక్చువల్ కౌంటింగ్ జరుగుద్ది, ప్రతి ఓటు పూర్తి స్థాయిలో కౌంటింగ్ జరుగుద్ది. దానివల్ల ఏమవుద్దంటే నిజంగా డివిజన్ ఓటింగ్ చేయడం వల్ల గెలవకపోవచ్చు లేదా ఆ బిల్ పాస్ కాకుండా ఉండకపోవచ్చు, కానీ ఆ బిల్లుకి ఎంత వ్యతిరేకత ఉంది, ఎంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది తెలుస్తుంది అనమాట. డివిజన్ ఓటింగ్ అంటే యాక్చువల్గా ఓటింగ్ జరిగి ఆ బిల్లుని ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో ప్రతి ఓటు కౌంట్ చేస్తారు. వాయిస్ ఓట్లో, మూజువాణి ఓట్లో కొంతమంది ఏఎస్ అని అరవంగానే మొత్తం అది డామినేట్ అయిపోద్ది అనమాట. 10 మందికి నచ్చకపోయినా, 10 మందికి ఆ బిల్ నచ్చకపోయినా ఎంతమందికి నచ్చలేదు అనేది కౌంట్ అవటమే మంచిది ప్రజాస్వామ్యానికి అని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే అదేవిధంగా మన బైకామరల్ లెజిస్లేచర్ కూడా, అంటే 2 సభలు కలిగి ఉంటాం, రాజ్యసభ పాత్ర కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పాత్ర కానీ, ఇవి కూడా మనం పెంచొచ్చు మనం కనుక డివిజన్ ఓట్ పద్ధతి ప్రకటిస్తే, డివిజన్ ఓట్ పద్ధతి ఫాలో అవుతాయి అని చెప్పి. సో రాజ్యసభలో రూల్ నెంబర్ 252 నుంచి రూల్ నెంబర్ 254 వరకు ఓటింగ్ పద్ధతి ఉంది. దానిలో 252 ప్రత్యేకంగా వాయిస్ ఓట్ గురించి చెప్తుంది. ఇవి ఒకసారి రిఫర్ చేస్తే మనకు అర్థమవుతుంది భారతదేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో. అండ్ వాయిస్ ఓట్లో స్పీకర్ డిసైడ్ అవుతుంది అనమాట, స్పీకర్ డిసైడ్ చేస్తారు వాయిస్ దేనికి ఎక్కువ ఉంది, ఆ బిల్ పాస్ చేయొచ్చా వద్దా అని. కానీ డివిజన్ ఓటింగ్లో యాక్చువల్గా ప్రతిదీ కౌంటింగ్ జరుగుద్ది. సో డెమోక్రసీకి డివిజన్ ఓటే చాలా మంచిది.